మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే కొమ్మల జాతరలో జిల్లా అధికారుల ఆదేశాలతో పారిశుద్ధ కార్మిక సిబ్బందిచే ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నామని పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. వారు మాట్లాడుతూ ఈ జాతరలో సుమారు 20 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇక జాతర సెక్టర్లుగా విభజించి పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించి ట్రాక్టర్ల ద్వారా చేతను కూడా తరలిస్తున్నామని అన్నారు. ఇక భక్తులు కూడా చెత్తను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కుండీలలో వేయాలని అన్నారు. బ్లీచింగ్ పౌడర్, శానిటేషన్ మరియు వ్యర్థాలు తరలించేందుకు 5 గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు, ట్రాలీలు అవన్నీ ఏర్పాటు చేసి ఈ జాతర సక్సెస్ చేయడానికి మా శక్తులా కృషి చేయడం జరుగుతుంది. కొమ్మల స్పెషల్ శానిటేషన్ కోసం మా స్పెషల్ ఆఫీసర్ గారు కూడా పర్యవేక్షణలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. మా పై అధికారులు మాకు కోఆపరేషన్తో ఈ జాతర సక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొమ్మల జాతరలో విశ్వనాథపురం, కొమ్మాల, సూర్యతండ, నందనాయకతండ, దశతండ గ్రామ పంచాయతీ నుంచి వాటర్ సౌకర్యంలో భాగంగా 5 ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈ కొమ్మాల జాతరల సమయంలో ఇక్కడే విధి నిర్వహణలు చేస్తున్నారు. అట్లనే మన మచ్చాపూర్ నుంచి మన కొమ్మాల జాతర సూర్యతండ గిన్నెవాయి వరకు ఇరు ప్రక్కల డోజర్తో చదువు చేయించడం జరుగుతుంది. అట్లానే భాగంగా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ప్రైవేట్ స్టాఫ్ను కూడా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. మరియు మా డిపిఓ మేడం, డిఎల్పిఓ మేడం, ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు ఈ జాతర దిగ్విజయంగా చేసేందుకు మేము పంచాయతీ కార్యదర్శులము మరియు మా తోటి 19 మంది పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ జాతరకు డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటూ 20 మంది స్టాఫ్, మున్సిపాలిటీ సిబ్బంది కూడా 20 మందిని కూడా తీసుకోవడం జరుగుతుంది. మన కొమ్మాల పంచాయత్ సెక్రటరీ శంకర్రావు సార్ గారు మరియు సూర్యతండ కార్యదర్శి మహేష్ గారు, నేను విశ్వనాథపురం పంచాయత్ సెక్రటరీ ప్రశాంత్, దశతండ లావణ్య మేడం గారు, దశతండ లావణ్య, నందనాయకతండ లావణ్య గారు చేయడం జరుగుతుంది.